నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ప్రధానాంశాలు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడి. మున్సిపల్ చైర్మన్ వార్డులో రాజీనామా చేపిస్తా, దమ్ముంటే గెలిచి చూపిస్తావా? మీడియా సమావేశంలో బీజేపీ నేత రమణారెడ్డికి టీఆర్ఎస్ నాయకులు నిట్టు వేణుగోపాలరావు సవాల్. జిల్లా సమీకృత కార్యాలయంలో వైద్య అధికారులతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్షా సమావేశం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్యశ్రీ పథకం సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశం. పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. అత్యవసర పరిస్థితులలో ఆసుపత్రుల్లో డబ్బులు వెచ్చించి ఆర్థికంగా చితికిపోతున్న పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చేతులు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు తమ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 21 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 6,28,500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1242 మందికి 7,79,26,26,800 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి రోడ్డు ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలో ఇచ్చిన పత్రాలను సకాలంలో తమ కార్యాలయంలో ఇచ్చినట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి డబ్బులు ఇప్పించే విధంగా చూస్తామని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందినటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులు అనారోగ్యం పాలై ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని పెద్ద ఎత్తున బిల్స్ అయి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బిల్స్ ఆర్థికంగా ఆదుకోవాలని ఏదైతే హాస్పిటల్ బిల్స్ మాకు ఇచ్చినట్టయితే మా కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యాలయంలో వాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వరకు ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈరోజు మట్టుకు 21 మంది లబ్ధిదారులకు 6,28,500 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు వరకు ఈ 3.5 సంవత్సరాల కాలంలో కామారెడ్డి నియోజకవర్గంలోని 1,242 మందికి 7,79,26,800 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ నిధి నుంచి ఇవ్వడం జరిగింది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరైనా అనారోగ్యం పాలై ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొంది మీరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఆ బిల్స్ డిశ్చార్జ్ అయిన 3 నెలల లోపల మా కార్యాలయంకి ఆ బిల్స్ తీసుకొచ్చి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆర్థికంగా సాయం చేయడం జరుగుతుంది. ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి ఈ సాయాన్ని అందరూ వాడుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్. జై తెలంగాణ. 20 మంది అనుచరులతో అధికారులను బ్లాక్మెయిల్ చేసి భయపెడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్న నాయకుడు రమణారెడ్డి అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు అన్నారు. మీ బీజేపీ కౌన్సిలర్ల అవినీతి ఆధారాలతో నిరూపిస్తా, మా కౌన్సిలర్ల అవినీతి ఆధారాలతో నిరూపించే దమ్ము నీకుందా అని ప్రశ్నించారు. డిపాజిట్ కూడా రాని నువ్వు ప్రజా సమస్యలు ఏం పరిష్కరిస్తావని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 రోజులుగా భాజపా నాయకులు కాటిపల్లి రమణారెడ్డి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. నీకు సంస్కారం లేక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సంస్కారం నేర్పని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నీవు నిజమైన ప్రజా నాయకునివైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల్లో 25 ఎకరాల భూమిని అరోరా కళాశాలకు నీ తండ్రిని బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించలేదా? దీనిపై చర్చకు రా అన్నారు. కళాశాలకు సంబంధించిన భూములను అమ్ముకొని కళాశాల పరిరక్షణ గురించి మాట్లాడే హక్కు నీకు లేదన్నారు. నీ ఇల్లు రోడ్డులో ఉంచి 80 ఫీట్ల రోడ్డు వెడల్పును అడ్డుకున్నావు. ప్రజల బాగు కోరే వాడివైతే రోడ్డు వెడల్పుకు సహకరించాలని సూచించారు. ప్రజలకు సేవ చేసి ప్రజల మన్ననలు పొందారు కాబట్టే మా ఎమ్మెల్యే ప్రజాక్షేత్రంలో 5 సార్లు గెలిచారన్నారు. నీవు బుద్ధి తెచ్చుకొని నీ నాయకులకు బుద్ధి నేర్పమని హితవు పలికారు. ఆధారాలు లేకుండా మున్సిపల్ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నావన్నారు. నరసన్నపల్లి గ్రామ శివార్లో 159 సర్వే నంబర్లో 14.8 ఎకరాల స్థలం వెంకట రమణారెడ్డికి చెందిందని బోర్డు పెట్టావు. ఆ స్థలం ధరణిలో అసైన్డ్ భూమిగా చూపుతుందని తెలిపారు. ఈ స్థలంకు సంబంధించి జిల్లా కలెక్టర్కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోలేవా అని ప్రశ్నించారు. 2011లో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో మిలాసిస్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని రైతులతో ధర్నాలు చేయించి 30 లక్షల రూపాయలు నువ్వు తీసుకోలేదా అన్నారు. నిజమైన నాయకుడివైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నిట్టు కృష్ణమోహన్ రావు, ముప్పారపు ఆనంద్, అంజద్, భాస్కర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, సలీం, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గత 10 రోజులుగా భాజపా నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు పత్రికాముఖంగా కానీ వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ల ద్వారా ఒక వెర్రి కుక్కలాగా ఇచ్చి పట్టి మదమెక్కువటువంటి మాటలతోని ఈరోజు మాట్లాడడం, దాంట్లో భాగంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ గంప గోవర్ధన్ గారిని ప్రత్యక్షంగా నా పేరు, మా తండ్రి గారి పేరు, మా తమ్ముడి గారి పేరుతో పాటు పార్టీకి సంబంధించిన కౌన్సిలర్సు అందరి గురించి కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ముఖ్యంగా వెంకటరమణారెడ్డి గారికి సూటిగా కొన్ని ప్రశ్నలు లేదు. నువ్వు నిజమైన నిఖార్సైన ప్రజానాయకుడు అయితే ప్రజా సమస్యల కోసం నువ్వు పోరాడుతుంటే నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాత నువ్వు ప్రజా సమస్యల గురించి కానీ ప్రజల గురించి కానీ కొట్లాడే అర్హత నీకు ఉందా అని ఆలోచించుకొని దానికి సమాధానాలు ఇవ్వాల్సిందిగా ఈరోజు నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈయన మాట్లాడుతూ కాలేజీ భూమికి సంబంధించి ఏదైతే అరోరా కాలేజీకి 25 ఎకరాల స్థలాన్ని వీళ్ళ తండ్రి గారు రిజిస్ట్రేషన్ చేసి దారాదత్తం చేసి దాని విషయంలో డబ్బులకు అమ్ముడు పోయి పాపం పెద్ద మనిషి ఈ లోకంలో లేడు, ఆయన గురించి మనం మాట్లాడద్దు, అయినా తప్పని పరిస్థితుల్లో ఈరోజు మనం చెప్పడం జరుగుతుంది. నీ తండ్రి గారిని బెదిరించి భయపెట్టి కొడతా అని చెప్పి అరోరా కాలేజీ యాజమాన్యానికి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించిన విషయం నిజం కాదా అనే విషయాన్ని నేను ఈరోజు పత్రికాముఖంగా అడుగుతున్నా. ఈ విషయాన్ని అప్పటి పరిరక్షణ కమిటీ సభ్యులు అందరూ కూడా వేమరాజిరెడ్డి గారి దగ్గరికి పోయి అడిగితే నేనేం చేయాలి, నా కొడుకు నన్ను కొడుతున్నాడు, సంస్థాను బెదిరిస్తున్నాడు అనే విషయం అందరి ముందర చెప్పిన విషయం వాస్తవం కాదా? డబ్బులకు కాలేజీ భూములను అమ్ముకొని ఈరోజు కాలేజీ ఆస్తులను నేను పరిరక్షిస్తా అని చెప్పి
ప్రజలను అందరినీ మోసం చేస్తూ ఈరోజు మొన్న మా మిత్రుడు కొన్ని ఆరోపణలు చేసిండు. ఆయన సొంత ఇల్లు రోడ్డులో ఉందని, ఆయన స్కూలు ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ పర్మిషన్ మరియు అసెస్మెంట్ చేయించినప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ స్కూల్ బిల్డింగ్, థర్డ్ ఫ్లోర్ కళ్యాణ మండపంకు కోసం నువ్వు చేయించింది నిజం కాదా? మరి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజలకు నేనేదో ఒరగబెడతా, ప్రజలకు నేను సేవ చేస్తా, నా దగ్గరికి రండి, నేను సమస్యలు పరిష్కరిస్తా అనే విషయాన్ని నీకు ప్రజలు నమ్మకనే నీ దగ్గరికి ప్రజా సమస్యల గురించి ఒక వ్యక్తి కూడా వస్తుంది. డిపాజిట్ కూడా రాని వ్యక్తికి మనం ఆయన దగ్గర పోతే ఆయన ఏమో ప్రజా సమస్యలు పరిష్కరిస్తారనే ఉద్దేశంతో, ఎవరు రారనే ఉద్దేశంతో ఏవో కొన్ని ఎలిగేషన్ ముందర పెట్టుకొని ప్రజలను నేను పంచాయతీలు తెంపుతా, నేను ప్రజల సమస్యలు పరిష్కరిస్తా అని ఏదో షాప్ వాళ్ళు పిలుచుకున్నట్టు నా గిరాకీ లేదు రమ్మని పిలుచుకునే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. దయచేసి ఆయన ఇల్లు గురించి నేను ఇప్పుడు చెప్తున్నా. 502/83 లేఅవుట్ నంబర్ ఇది. సర్వే నంబర్లు 843P, 866Pలో ఈ లేఅవుట్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీ పీరియడ్లో. దీంట్లో నేను మీకు చూపిస్తున్నా, ది పోర్షన్ హ్యాచ్డ్ ఇన్ బ్లాక్ ఏ మే నాట్ బి రిలీజ్ అంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ నుంచి ఇక్కడ మీకు మార్కింగ్ చేసిన అండి, మీ కాపీలు కూడా ఇస్తాయి ఇప్పుడు. ద పోర్షన్ హ్యాచ్డ్ ఇన్ బ్లాక్ ఏ మే నాట్ బి రిలీజ్ అని ఇక్కడ లేవనెత్తితే మేము అక్కడ దాకా రోడ్డు తీసుకొచ్చి ఆపేయడం జరిగింది. ఆ రోడ్డు 80 ఫీట్ల రోడ్డును మేము పూర్తిగా దాన్ని ముందటి వరకు తీసుకొస్తాం, ఆ రోడ్డును బాగు చేస్తామంటే చేయనీయకుండా అడ్డుకున్న వ్యక్తి నువ్వు కాదా? ఈరోజు ఏం చెప్తున్నాడు, నువ్వు నీ ఇల్లు రోడ్లో ఉందంటే కారణాలు చెప్తుంది దానికి. ఎక్కడి నుంచో పాత బస్ స్టాండ్ నుంచి తీసుకురా, మసీదును కూలగొట్టు, గుడిని కూలగొట్టు, తర్వాత నా ఇల్లు కూలగొడతా, స్థానిక ముఖ్య నాయకుడు వేణుగోపాలరావు గారు తండ్రి గారు విఠలరావు గారి ఇల్లు కూడా 80 ఫీట్ల రోడ్లో ఉంది. ఎస్, నేను ఒప్పుకుంటున్నా, 80 ఫీట్ల రోడ్లో ఉంది. ఈరోజే నువ్వు ఈరోజు వస్తే ఈరోజు నా ఇల్లు నేను కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నా. దిశానిర్దేశం చేసి ప్రజలకు మంచి గురించి చెప్పాలి. అటువంటిది అది కూలగొడితే నేను ఒప్పుకుంటా, ఇది కూలగొట్టుకుంటా, వాంది నుంచి కూలగొడితే ఒప్పుకుంటా అనేది అది పద్ధతి కాదు. వెంకటరమణారెడ్డి, నీ ఇల్లు కూలగొట్టు, నా తండ్రి గారి ఇల్లు సేమ్ టైంలో జేసీబీ పెడదాం. నా తండ్రి గారి ఇంటి దగ్గర జేసీబీ పెడతా, ఎంక్రోచ్మెంట్ ఎంతుందో కొట్టేస్తా. నీకు ఇంకో ముఖ్యమైన విషయం తెలియదు, అది 80 ఫీట్ల రోడ్డు. అక్కడి ప్రాంత ప్రజలతో నేను కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. రేపు ఫ్యూచర్లో ఆ రోడ్ వైండింగ్ మనకు అవసరం, ఎందుకంటే ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నది. దయచేసి మీరు నాకు కోఆపరేట్ చేయండి. మీరు కోఆపరేట్ చేస్తే దాన్ని, ఎందుకంటే ఆ 80 ఫీట్ల రోడ్లు ఉన్న 80 ఫీట్లో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి డ్రైన్ కట్టడము, రోడ్ వేయడం ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేయండి అంటే వాళ్ళు 2 నెలలు టైం అడిగారు, 3 నెలలు టైం అడిగారు. టైం కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా జన్మభూమి రోడ్డు మేము 80 ఫీట్స్ ఎంక్రోచ్మెంట్స్ ఏమవుతున్నాయో అన్నీ ఖచ్చితంగా రిమూవ్ చేస్తాం. కానీ దాన్ని కూలగొడితే దీన్ని కూలగొడతాం, దీన్ని కూలగొడితే దానికి దొంగ కారణాలు చెప్పి తప్పించుకునే ఉద్దేశం మాకు లేదు. మేము అటువంటి పని ఏ పరిస్థితుల్లోనూ చేయము. నీకు డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ మార్కింగ్ ఇచ్చింది, నీదెంత ఎంక్రోచ్మెంట్ ఉందా. స్కూల్ బిల్డింగ్ విషయంలోకి వస్తే ఈయన చెప్తాడు, నేను ఏ తప్పు చేయలేదు, నేను నికార్సైన నాయకుడిని. స్కూల్ బిల్డింగ్లు ఏముందండి, మేసర్స్ కాటిపల్లి అసోసియేట్స్ కామారెడ్డి. దీంట్లో ఆర్సీసీ ఆర్డినరీ సెకండ్ ఫ్లోర్, ఆర్సీసీ ఆర్డినరీ ఎడ్యుకేషన్ సెకండ్ ఫ్లోర్ అసెస్మెంట్ చేయించిండండి. థర్డ్ ఫ్లోర్కి వచ్చేవరకే కళ్యాణ మండపం
కమ్యూనిటీ హాల్ అండ్ అదర్స్. ఇది పెట్టి నువ్వు పర్మిషన్ తీసుకున్నావు అండి, అప్పుడు నీకు పర్మిషన్ అనుకూలంగా రావడానికి. ఈరోజు నువ్వు దాన్ని కమర్షియల్గా వాడుతున్నావు, ట్యాక్స్ గవర్నమెంట్కు తప్పు కడుతున్నావు, తప్పుడు పేరు మీద నువ్వు వాడుతున్నావు. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా నేను ఈ కాపీస్ అన్ని మీకు సర్వ్ చేస్తాను. దయచేసి రమణారెడ్డి గారికి నేను కోరుతున్నా. పోయి అధికారులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి, ఎంఆర్ఓ ఆఫీస్ పోయి అధికారులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఈరోజు నీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు. నీ నేచర్ మొదటి నుంచి బ్లాక్మెయిలింగ్ నేచరే. భయపెట్టి బెదిరించి బతుకుదామంటే ఇక్కడ ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. ఇదే ప్రజలు నీకు ఎదురు తిరుగుతారు, ఇదే ప్రజలు నీకు సమాధానం చెప్తారు. మా దాకా అవసరం లేదు. దీనికి స్కూల్ సంబంధించిన నువ్వు తప్పుడు ధృవీకరణ ఇచ్చి తప్పుడు ట్యాక్స్ కడుతున్న దాన్ని కూడా నువ్వు మాకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆయనను కోరుతున్నావు. గురించి కొన్ని మాటలు మాట్లాడారు. ఎమ్మెల్యే గారు, మీ కార్యకర్తలకు మీరు ఇప్పటికైనా చెప్పండి, మీరు సంస్కారం నేర్పండి, మీరు మంచి పనులు చేయమని చెప్పండి. నువ్వు ఎవడివయ్యా? ఆయన ముందు నువ్వెంత? మంచి రాజకీయ నాయకులను డిపాజిట్ లేకుండా ఓడగొట్టిన చరిత్ర ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు. ఈరోజు నీ స్థాయి ఆయన నీతులు చెప్పే స్థాయి కాదు. ఆయన ప్రజలకు చేసే సేవనే ఈరోజు ఆయనను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది. దాన్ని గుర్తుంచుకో. ఇదందరికీ ప్రజలందరికీ తెలుసు. ప్రజలకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏదో నువ్వు వివరించి చెప్తే గుడ్డిగా నమ్మి మోసపోతారనే విషయాన్ని నువ్వు మర్చిపో వెంకటరమణారెడ్డి. ఇప్పుడు కూడా చెప్తున్నా, దయచేసి మాట్లాడే ముందు సరి అయిన ఆధారాలు తీసుకొని నువ్వు ప్రజల ముందుకు రా, లేకుంటే నాయకుల ముందుకు కానీ ఆఫీసులకు కానీ రా. ఒక్కదానికి కూడా నువ్వు ఈరోజు ఆధారాలు చూపించలేదు. నువ్వు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దేనికి కూడా నువ్వు ఆధారాలు చూపించలేదు. ఈరోజు అంతంపల్లి సంఘటనలో నాకేం సంబంధం అండి? అంతంపల్లి సంఘటనలో మళ్ళీ నువ్వే అదే ప్రెస్ మీట్లో నేను తప్పు చేసిన, నేను పైసలు కట్టినా, నువ్వే ఒప్పుకున్నావు నేను తప్పు చేసినా పైసలు కట్టినా. అంతంపల్లి ఇష్యూకు అసలు వేణుగోపాలరావుకి ఏమన్నా సంబంధం ఉందా? ఇలా పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు, పిచ్చి పనులతోని ప్రజల వద్ద నువ్వే చీప్ అవుతావు తప్ప ఈరోజు నీ ప్రెస్ మీట్లతోని ప్రజలు విసుగు చెందుతున్నారు. కొన్ని పరిస్థితులను అయితే ఈయనకు పిచ్చిగిన పట్టిందా, మెంటల్ హాస్పిటల్లో చూపించండి ఆయనకు అనే విషయం ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తోక ఉండదు, తొండేం ఉండదు, దాని గురించి మాట్లాడతారు, మధ్యలో వదిలేసిపోతారు. ఏదైనా సమస్య తీసుకుంటే ఒక లీడర్ ఉన్నప్పుడు ఆ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించే వరకు నువ్వు పోరాటం చేయాలి. నేను చెప్తా ఎగ్జాంపుల్. దీన్ని 2013 షుగర్స్ ఫ్యాక్టరీ మీద రైతులందరినీ నువ్వు మొబిలైజ్ చేసి, రైతులందరినీ నువ్వు మోసం చేసి, రోడ్డు మీద ధర్నా చేసి, రాస్తారోకోలు చేసి, మొలాసిస్ ఫ్యాక్టరీతోని రైతులకు ఇబ్బంది అవుతుంది, ప్రాణాలకి చెలగడమాడుతుండ్రు, మొలాసిస్ ఫ్యాక్టరీ తీసేయాలని, ఏదైతే సెస్ వసూలు చేస్తుండ్రో దాన్ని రైతులకు వాడాలని, రైతుల పేరు చెప్పి లోన్లు తీసుకుంటున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు, అవి తప్పు అని నువ్వు రోడ్డు మీదకి వచ్చి రైతులను మభ్యపెట్టి, రైతులను మోసం చేసి నువ్వు ధర్నాలు చేసినావు. ఒక్క వారం రోజుల తర్వాత నీ ధర్నాలన్నీ విరమించుకున్నావు. నీ ధర్నాలన్నీ సమస్యలు ఈరోజు మొలాసిస్ ఫ్యాక్టరీ స్టిల్ ఇంకా ఉంది. రైతుల మీద లోన్లు తీసుకుంటున్నారు. ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర 30 లక్షల రూపాయలు నువ్వు లంచం తీసుకొని
ఆ సమస్య నీరుగార్చిన విషయం నిజం కాదా? ఎస్, నాకు సమాధానం చెప్పు. నువ్వు చేసిన సమస్య ఈరోజు పరిష్కారం అయిందా? 2011లో నువ్వు చేసిందా పరిష్కారం అయిందా చెప్పు. ఈరోజు పత్రిక ముందు కూర్చొని నేను వెంకటరమణారెడ్డి ఇటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి చిట్కలేసుకుంటా, ప్రజలు గుడ్డిగా నమ్మరు, ప్రజలంతా గమనిస్తారు. ఎవరు ఏంది, ఎవరు ఎటువంటి వ్యక్తులు అనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నువ్వు చెప్తున్నావు నేను ఎటువంటి తప్పు చేయలేదు. మరి అంతంపల్లిది నేను తప్పు చేసినాను ఎందుకు ఒప్పుకున్నావు? దేనికి డబ్బులు తీసుకున్నావు? దాంట్లో వ్యాపారం చేస్తాను డబ్బులు తీసుకొని ఎందుకు మోసం చేసినావు? ఇవన్నీ ప్రజల ముందు పెడదాం, చర్చకు పోదాం. మీరు చేసిన తప్పులేంది, నువ్వు చేసిన తప్పులేంది, ఇవన్నీ చర్చకు పోదాం. ఈరోజు మా నాయకులకు మీరు బుద్ధి చెప్పాలి ఎమ్మెల్యే గారు అని చెప్తున్నావు. ఎమ్మెల్యే గారు మా నాయకులకు బుద్ధి చెప్పేది కాదు. ముందు నువ్వు బుద్ధి నేర్చుకో. నువ్వు ఒక లీడరుగా నువ్వు బుద్ధి నేర్చుకొని నీ వెనబడి ఉండే అనుచరులకు బుద్ధి నేర్పు. మా స్థాయి, మా ఎమ్మెల్యే గారి స్థాయి, మా నాయకుల స్థాయి, మా కౌన్సిలర్ల స్థాయి, మా నాయకుల స్థాయి ఏందనేది మాకు తెలుసు. ఈరోజు గత 15 రోజులుగా మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్నాడు ఒక 20 మందిని వేసుకొని. ఏం సాధించినావు నువ్వు? ఏం తప్పుడు ఆరోపణలు ఉన్నాయి మున్సిపల్లో? దేని గురించి? సర్వే నెంబర్ 6 గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సర్వే నెంబర్ 6 మున్సిపాలిటీకి సంబంధించిన భూమి కాదు. మున్సిపాలిటీకి సర్వే నెంబర్ 6కు ఎటువంటి సంబంధం లేదు. ఎంఆర్ఓ ఆబాద్ అని ఇచ్చిండు. ఎంక్వైరీ చేస్తాం. ఆబాద్ అయితే ఖచ్చితంగా ఎంఆర్ఓకి లెటర్ రాస్తాం, కలెక్టర్ గారికి లెటర్ రాస్తాం, మున్సిపల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఆధారాలు లేకుండా అధికారులను ఇబ్బంది పెడుతూ, బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ ఈరోజు మున్సిపల్లా నువ్వు నీ పబ్బం గడుపుకోవడానికి. ఇదంతా దేనికంటే సోషల్ మీడియాలో బీజేపీ పార్టీ ఒక హల్చల్ చేసింది. ప్రజలు మూర్ఖులు కాదు, ప్రజలు తెలివైన వాళ్ళు, విజ్ఞానవంతులు. వెంకటరమణారెడ్డి ఏ సమస్య లేవనెత్తిండు, దాని సమస్యను పరిష్కరించిండా లేదా, పరిష్కారం అయిందా లేదా అనేది కూడా గమనిస్తారనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ గురించి నువ్వు వచ్చినావు. మున్సిపల్ అవినీతి పాల్పడుతుంది. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్కి ఏదైతే అవసరం ఉందో అది మున్సిపల్ అవినీతికి పాల్పడుతుంది. తీరా వచ్చినాక ఏం జరిగింది? 1 సంవత్సరం నుండి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ లేకుండానే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. దాని మీద కమిషనర్ గారు ఇప్పటికీ 3 సార్ల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో లెటర్ పెట్టడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత 1 ఇయర్ నుంచి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఏదైతే ఇస్తలేరని తెలుసుకొని నోరెల్లో పెట్టుకొని పోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో గొడవ పెట్టి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఒక నికార్సైన నాయకునివి, నువ్వు ఒక నియోజకవర్గ బాధ్యునివి. ఒక సమస్య గురించి నువ్వు మాట్లాడే ముందు ఆ సమస్యను పట్ల నీకు పూర్తి అవగాహన ఉండాలి. ఆ సమస్యను రేపు మనం ప్రజల్లోకి తీర్చే, ప్రజలకు ఇబ్బంది జరుగుతుందా, దాన్ని మనం ఎలా పరిష్కరించాలనే ఆలోచనతో పోరాటం చేయాలి. అంతేగాని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకొని పబ్లిక్లో బీజేపీ పార్టీ జెండా పట్టుకొని ఇట్లా చేసింది అట్లా చేసిందని చెప్పుకోవడానికి చేయొద్దు అనేది కూడా నేను ఆయనకు చెప్తున్నాను. అంతేకాకుండా ఈరోజు పబ్లిక్ ఏదైతే ప్రజల గురించి కాకుండా మా కౌన్సిలర్ల గురించి, మా నాయకుల గురించి మాట్లాడడం జరిగింది. అది పేర్లు పెడుతూ మరి మూర్ఖుడా, ఇంగిత జ్ఞానం కనీసం ఉందా ఆ మనిషికి? అసలు నాలెడ్జ్, పొలిటికల్ నాలెడ్జ్ అనేది ఉందా? తెలియలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఇవాళ
5 నుంచి 6 కౌన్సిలర్ల పేరు తీసుకున్నాడు. ప్రజాముఖంగా నేను కూడా చెప్తా, నీకు దమ్ముంటే నీకు సవాల్ విసురుతున్నా, నీ కౌన్సిలర్లు నా కౌన్సిలర్లు అవినీతి విషయంలో చర్చకు రా. ఎప్పుడొస్తావు చెప్పు, నేను ఆధారాలతో సహా నిరూపిస్తా. నీలాగా గుడ్డి మాటలు మాట్లాడా, పక్క వాళ్ళు చెప్పిన అనుచరులు చెప్పిన మాటలు పట్టుకొని నేను మాట్లాడా. ఆధారాలతో సహా నిరూపిస్తా కౌన్సిలర్ల అవినీతి. నువ్వు వస్తావా చర్చకు? నీ కౌన్సిలర్ల అవినీతి, నా కౌన్సిలర్ల అవినీతి కూడా నువ్వు నిరూపించు దమ్ముంటే. నేను నిరూపిస్తా. డేట్ చెప్పు, టైం చెప్పు, చర్చ సిద్ధంగా ఉన్నాం. ఊరికేనే బట్ట కాల్చి 4 పేర్లు చదివి వాళ్ళ మీద పడేస్తే అది పద్ధతి కాదు రమణారెడ్డి. నీ పద్ధతి మార్చుకో. ఇకనైనా ప్రజా సమస్యల కోసం పోరాడు. ఎస్, నువ్వు ప్రజా సమస్యల కోసం పోరాడితే మేము కూడా తప్పకుండా మద్దతు తెలుపుతాం. కానీ ఎదుటి పార్టీలను కించపరిచే విధంగా వ్యాపారస్తులను వ్యాపారం చేసుకోకుండా నువ్వు అడ్డుపడుతున్నావు. బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాటుపడుతున్నావు. అది పద్ధతి కాదు. నీ పద్ధతి మార్చుకో రమణారెడ్డి అని హెచ్చరిస్తున్నా. ఎస్, నువ్వు ఒక వెంచర్, శ్రీవారి వెంచర్ మీద ఆరోపణలు చేసినావు. ఏం ఆరోపణ చేసినావు? అసైన్ ల్యాండ్ ఉందని. వాళ్ళ ఆధార్తో సహా బయటపెట్టిండ్రు. ఒక్క గజం కూడా ఆధారాలతో, ఒక్క గజం జాగా కూడా అసైన్ ల్యాండ్ లేదు. నువ్వు నీ దగ్గర ఆధారాలు లేకుండా పత్రికాముఖంగా ఎట్లా మాట్లాడినావు? తర్వాత ఆధారాల కోసం ఎంఆర్ఓ ఆఫీసు సోమవారం నువ్వు వెళ్తావు. ఎంఆర్ఓని ముఖాన చెప్పింది ఒక గజం కూడా అసైన్ ల్యాండ్ లేదని. నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఆధారం లేకుండా నువ్వు ఎట్లా ఆరోపణలు చేసినావు? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు నువ్వు? ఈరోజు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి ఏం చెప్తావు? కన్వర్షన్ లేదు, ల్యాండ్ కన్వర్షన్ లేదు. మనుషులకు ఓపిక కావాలి. ల్యాండ్ వీళ్ళు శ్రీవారి వాళ్ళు చేసింది ఏంది? ల్యాండ్ యాక్విజిషన్ డబ్బులు పెట్టి రైతుల దగ్గర కొన్నారు. ఎస్, రైతుల దగ్గర కొన్నారు, చదువును చేస్తారు. కానీ రిజిస్ట్రేషన్ కావడానికి 2-3 నెలలు టైం పడుతుంది. డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, కన్వర్షన్కి పెడతారు, డిటీసీపీకి అప్లై చేస్తారు, బరాబర్ పర్మిషన్ తీసుకొని అది చేస్తారు. ఓపిక లేదా నీకు? అన్ని వెంచర్లో చేసే పదే అది కదా. ప్రజలకు ఎక్కడ మోసం చేస్తున్నట్టు దీన్ని? ప్రజలను భయపెట్టి బలవంతంగా కొనమని చెప్తున్నా. ఈరోజు నర్సనపల్లి సర్వే నంబర్ 159 నువ్వేం చేసినావు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సర్వే నంబర్ 159/1, ఎక్స్టెండ్ ఆఫ్ ల్యాండ్ 14 acres 18 గుంటాస్. ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ 14 ఎకరాలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మీద ఉందేమో నాకు రికార్డు చూపించు రమణారెడ్డి. ఎట్లా పెట్టినావు ఈ బోర్డు? ప్రజల్ని మోసం చేసినట్టు కాదా నువ్వు? నువ్వు తప్పు చేస్తుంది కాదా ఇది చేసినావు? నెక్స్ట్ మొత్తం ధరణి రికార్డులో అసైన్ ల్యాండ్ అని తప్పు పడ్డదా? నిజంగానే అసైన్ ల్యాండా? వాస్తవం అంటే మొత్తానికి ప్రభుత్వానికి ఆధీనం చేపిస్తా ల్యాండ్.
ఎన్ఓసి తప్పన్నావు, కలెక్టర్లను దూషించినావు. నీ స్థాయి కాదు. అయినా సత్యనారాయణ గారి గురించి, శరత్ గారి గురించి మాట్లాడినావు. నువ్వు చెప్తున్నావు ఈరోజు మా కార్యకర్తలకు సంస్కారం నేర్పని. ఒక నాయకునిగా నీకే సంస్కారం లేదు, నువ్వే బుద్ధిహీనునివి. ఒక జిల్లా మేజిస్ట్రేట్ను మాట్లాడిన స్థాయి దిగదార్చి మాట్లాడుతున్నావు. ఈరోజు మాకు సంస్కారం లేపుతున్నావు. మరి నువ్వెందుకు ఎన్ఓసికి అప్లై చేసినావు? ఏమీ లేకపో పట్టా ల్యాండ్ అని నువ్వు బోర్డు పెట్టుకున్నావు. మరి ఎన్ఓసికి నువ్వు ఎందుకు అప్లై చేసినావు? ఈరోజు ఎన్ఓసి మీద నమ్మకం లేకపోతే, గత కలెక్టర్లు ఇచ్చిన ఎన్ఓసీలు తప్పైతే మరి నువ్వెందుకు ఎన్ఓసికి అప్లై చేసుకున్నావు? దీనంతా సమాధానం చెప్పాలి. ఎస్, ఈ ల్యాండ్లో కూడా నీ బాధితులు ఉన్నారు. నర్సన్నపల్లి గ్రామస్తులు 13 ఎకరాలు నీకు అమ్మిండ్రు. 14 ఎకరాలు 14 ఎకరాలు 30 గుంటలు అమ్మి 15 ఎకరాలు 30 గుంటలు అమ్మితే 30 గుంటలు పోనిస్తారు. దాంట్లో కూడా వాళ్ళు అమ్ముకోపోను ఒక అర్ధెకరం ల్యాండ్ ఉంచుకొని మిగతాది అమ్ముకున్నారు నర్సన్నపల్లి. ఈరోజు నువ్వు మొత్తం చదును చేసినావు. టోటల్ చదును చేసినావు. నువ్వు చేసి అసైన్ భూమిలో ఉన్న దాన్ని మొత్తం మొరం తీసినావు. దాన్ని ఒక పెద్ద చెరువులాగా తయారు చేసినావు. చేసి ఇప్పుడు ఆ నర్సన్నపల్లి పాపం వాళ్ళు 30 గుంటలు ఉంది మాదంటే కూడా మేము కొన్నప్పుడే ల్యాండ్ తక్కువ వస్తుంది, ఇప్పుడు నీది ఒక గజం జాగా కూడా ఇలా లేదని బెదిరించి భయపెట్టిస్తున్నావు. నువ్వా నీతి సూక్తాలు చెప్పేది? ప్రజలకు నేను ఏదో ఒరగబెడతా, ఏదో చేస్తా, ప్రజా సమస్యల మీద పోరాడతా అని పదే చెప్తున్నా. నువ్వు మరి నువ్వు చేసే పనులేంది? ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి. ఎక్కడ మా నాయకులు గజం భూమి కూడా ఎక్కడ ఆక్యుపై చేయలేదు. మా కౌన్సిలర్లు ఎక్కడ ఆక్యుపై చేయలేదు. వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ ఏదైతే ఉందో డబ్బులు పెట్టి స్థలాలు కొంటుండ్రు, అమ్ముతుండ్రు, కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు, ఇల్లు కట్టిస్తుండ్రు. ఎస్, బాజాప్తా అది వారి వ్యాపారం, ఖచ్చితంగా చేసుకుంటారు. ఈరోజు నువ్వు చేసే పని ఏంది? బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు. బెదిరిస్తే, భయపెడితే 1 సంవత్సరం నా పబ్బం గడుపుకోవచ్చు, ఒక 6 నెలలు నా పబ్బం గడుపుకోవచ్చు. ఈ తరహా రాజకీయాలు మానుకో. మా నాయకులు కార్యకర్తలు అవసరం లేదు, ప్రజలే బుద్ధి చెప్తారు. తప్పకుండా నువ్వు ఏ ఎలక్షన్లో నిలబడ్డా ప్రజలు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పిండ్రు, డిపాజిట్ రాలేదు. రేపు నువ్వు కూడా మాట్లాడవచ్చు నా గురించి. నువ్వు కూడా 12లో పోటీ చేసినావు, డిపాజిట్ రాలేదు అని. ఎస్, నేను ఒప్పుకుంటున్నా. 12లో పరిస్థితులు తెలంగాణ ఏదైతే ఉందో, తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉంది. ఎక్కడ ఉద్యమ నాయకుడిని కాకుండా వేరేళ్ళని గెలిపిస్తే ఉద్యమం నీరు గారిపోతుందనే ఉద్దేశంతో ప్రజలు ఉద్యమానికి మద్దతుగా తెలిపినారు. డిపాజిట్ నాకు రాలేదు, నేను ఒప్పుకుంటున్నా. ఎస్, కానీ ఉద్యమం తర్వాత నువ్వు పోటీ చేసినావు, తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు పోటీ చేసినావు. తెలంగాణ ఇచ్చింది బీజేపీ, మేము తెలంగాణ కోసం పోరాడినామని చెప్పుకుంటావు. మరి నీకెందుకు డిపాజిట్ రాలేదే? నేను ఎందుకు ప్రజలు గౌరవించలేదా? నాకు సమాధానం చెప్పు దీనికి. ఎలక్షన్ అయినాక ఏదైతే భారతీయ జనతా పార్టీ అధినాయకుడిని నువ్వు నరేంద్ర మోడీ గారు నీ నోటికి వచ్చిన పదజాలంతో తిట్టడం జరిగింది. నేను ఆ వీడియో క్లిప్
చెప్పుకోవాల్సిన అవసరం ఏడున్నా ఏం చేసినా. మొన్న కూడా ఎన్ఆర్సీకి సిఏ కూడా కామన్ పబ్లిక్ను కవర్ చేసినా కాబట్టి 1000 మంది వచ్చారు. కార్యకర్తలు లెంగ్త్ 200 ఉంటాయి. ఈ గోడక కార్యకర్తలు ఎంత పడ్డ కూడా తెలుసు. చెత్త అంటే చెత్త వరస్ట్. ఇంత రాజకీయ ఆలోచన లేని క్యాడర్లో నేను బీజేపీ అంతే. మోడీ 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 అంటారు. మోడీ ఎందుకు ఫేమస్? పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసుకోవడం చాలా మంది ఉన్నారు కదా, మరి ఆల్రెడీ ఫేమస్. కాన్సెప్ట్ ఏమదంటే అన్నదమ్ములు గరీబ్ గారు అని చెప్పి వాళ్ళ పేరు మీద అడ్వర్టైజ్మెంట్ చేసి ఇప్పటికీ ఇంకా సామాన్లు అమ్ముతుంది, ఇప్పటికీ పెట్రోల్ పోస్తుంది, ఇప్పటికీ కిరాణా షాప్లో ఉంది, ఇప్పటికీ నా తల్లి మామూలు ఇంట్లో ఉంది, ఇప్పటికీ నేను ఇచ్చిపెట్టిన భార్య టీచర్ అని చెప్పుకొని వాళ్ళ మీద షైన్. అది తప్పే నా దృష్టి. మీరు అనుకుంటారు అదే అందరూ ఇట్లా బీజేపీలో ఉన్న ఫీల్ అది ఏంది ఊళ్ళో ఓటు వేసి ఇస్తాం దానిపైన ఏంటంటే నీకు 100 దాటా ఏంటంటే కదా ఎవడేయాడు మళ్ళీ కదా పురాణాలు ఆ పురాణాలు కూడా ఏం చేస్తారు. రాత్రి మంచి పుల్లు దావతించాడు పొద్దున పోయి అంత అన్నదాగి తీసాడు మనవాడు. అసలు ఇళ్ళకి కూడా రావద్దు బీజేపీ పర్ఫెక్ట్ అలా కోట్లు కూడా ఓడిపాడాడు ఈ ఆడుతుంది. హిందుత్వం అని ఉంటున్నాడల్లా ఓటు మళ్ళీ తాగిదానికి వేస్తాడు. అది క్లియర్. ఓటు పెట్టుకోవడాలి హిందువు కాదు. నీ వ్యక్తిత్వం, నువ్వు నీ పార్టీని తిడతావు, హిందుత్వాన్ని తిడతావు, మోడీని తిడతావు. ఇలా ప్రజల ముందుకు నేను ఈ సమస్యలు పరిష్కరిస్తాను వస్తున్నా. నేను దుకాణం పెట్టుకున్నా, నా దగ్గర రండి అందరూ, నేను ప్రజా సమస్యలు పరిష్కరిస్తా. ఎవడన్నా పిలుచుకుంటాడా? రమ్మని పిలుచుకుంటారా? నువ్వు నికార్సైన నాయకుడు అయితే నీ దగ్గరికే ప్రజలు వస్తారు. నువ్వు సరి అయిన నాయకత్వంలో ఉంటే నీ దగ్గరికే ప్రజలు వచ్చి ప్రజలు పరిష్కరించమంటారు. హిందుత్వం గురించి మాట్లాడండి. నీకేం తెలుసా హిందుత్వం గురించి? నీకంటే ముందు 20 సంవత్సరాలు పనిచేసిన నేను ఆ పార్టీలో. హిందుత్వం ఏంది, హిందుత్వ విధానం ఏంది, హిందుత్వం పద్ధతులు ఏంది నీకంటే ముందు తెలుసు నాకు. దాన్ని వాళ్ళు అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసుకుంటున్నావు. నీ పార్టీ ఏంది తెలుసు. నీ పార్టీని నేను ఎందుకు వీడిన? 20 సంవత్సరాలు సేవ చేసిన, 3 సంవత్సరాలు కౌన్సిలర్ బీజేపీ నుంచి గెలిచిన. అయినా ఎందుకు వీడినా? నీ నాయకత్వం సరిగా లేదు. నీ నాయకత్వం 2 సార్లు నాకు మోసం చేసింది. నువ్వు కూడా గుర్తుంచుకో. రేపు నీకు కూడా టికెట్ ఇస్తారని గ్యారంటీ ఉండదు ఆ పార్టీలో. నేను చెప్తున్నా, ఇవాళ బాధితుడిని కాబట్టి చెప్తున్నా. 2013లో నన్ను పిలిచిండ్రు, నీకు టికెట్ ఇస్తాం రా అని. తీరా 14 నామినేషన్ బీఫామ్స్ వచ్చేవరకే అమ్ముకున్నారు. బీఫామ్స్ అనామకునికి పాపం ఆయన రోడ్డు మీద తెచ్చారు. మంచి ఆపరేషన్లు చేసుకుంటూ బతుకుతుండే. డబ్బులు తీసుకున్నారు, ఆయన రోడ్డు మీద తీసుకొచ్చి రోడ్డు మీద చేసి వదిలిపెట్టి. ఇది నీ పార్టీ పరిస్థితి. నీ పార్టీలో పార్టీకి సేవ చేసిన గుర్తింపు ఉండదు. నీలాంటి దౌర్భాగ్యపు దగుల్బాజీ నాయకులకు గుర్తింపు ఉంటుంది. నీ పార్టీ సంగతి నాకు తెలుసు, నీకంటే ఎక్కువ నాకు తెలుసు. మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయి మనిషిమి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది మొదట నేర్చుకో. నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, కలెక్టర్లకు హెచ్చరించుడు, ఎమ్మెల్యేలకు హెచ్చరించుడు, చైర్మన్లకు కౌన్సిలర్లకు హెచ్చరించుడు. అరే నాయన, హెచ్చరించడం అనేది మైకులు పెట్టుకొని అందరు మాట్లాడవచ్చు. ప్రజాక్షేత్రంలోకి రా, తెలుసుకుందాం నీ దమ్మేంది, మా దమ్మేంది. ప్రజల మెప్పు, ప్రజల మన్ననలు పొందడానికి ఇది కాదు. సోషల్ మీడియాని ఈరోజు ఉపయోగించుకొని మైక్ ముందర కూర్చొని రమణారెడ్డి ఇట్లా చిట్కలు వేసుకుంటా, నేను ఇట్లా, నేను అట్లా అని చెప్పుడు కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి గెలువు. ఈరోజు చెప్పుకుంటున్నావు డబుల్ బెడ్రూమ్లు నేను సక్సెస్. ఏం చేసినావు నాయన?
ప్రజలను రెచ్చగొట్టినావు, రోడ్డు మీద కూర్చుండబెట్టినావు. అక్కడ ఉన్న సమస్యలు ఏంది నీకు తెలుసా? ఎందుకు ప్రజలను మోసం చేస్తావు? ప్రజలకు ఏం చెప్పినావు? అల్టిమేటం ఇచ్చినావు ప్రభుత్వానికి, అధికారులకు. పలానా డేట్ వరకు మీరు అలాట్ చేయకపోతే నేను అందరికీ అందులో ఇప్పిస్తాను, కబ్జా ఇప్పిస్తాను. మరి ఏమైంది నీది? ఏం చేసినావు? మరి కబ్జా ఇప్పియలే. మరి ప్రజలను ఎందుకు మోసం చేసినావు? అబద్ధాలు ఎందుకు చెప్పి తీసుకుపోయినావు ప్రజలను? ఇదా నీ వ్యక్తిత్వం? ఈరోజు నిన్న మాట్లాడినావు, టేకిరాల నుంచి హౌసింగ్ బోర్డు దాకా అక్కడ శంకర్రావు కౌన్సిలరు, నిట్టు కృష్ణమోహన్ రావు కౌన్సిలర్ పేర్లు, ఆసిఫ్, సలీము, భాస్కర్ గౌడ్, ప్రసన్న, అలా ఖాళీ గోటికి సమానంగా నువ్వు గుర్తుంచుకో. ఈ నువ్వు చెప్పిన పేర్లు రాజీనామా చేపిస్తే వాళ్ళ మీద పోటీ చేద్దా దమ్ముంటే నీకు. ఏ వాడన్నా ఎంచుకో, ఏ వాడైనా సరే నువ్వు ఎంచుకో. నువ్వు చెప్పిన పేర్లల్లా ఏ వాడైనా ఎంచుకొని రా దమ్ముంటే. వాళ్ళని రాజీనామా చేయిస్తా. వాళ్ళ అవినీతి పరులైతే వాళ్ళ మీద పోటీకి రా. అసెంబ్లీ నాయకుని తర్వాత గల్లీ లీడర్గా గెలువు. 2005లో నా తమ్ముడు చిత్తుగా ఓడగొట్టిండి నిన్ను కౌన్సిలర్గా. ఈరోజు నా తమ్ముని గురించి మాట్లాడుతున్నావు. చిత్తుగా కౌన్సిలర్ ఓడగొట్టిండు, 3వ ప్లేస్ వచ్చింది నీకు. ఇవాళ మాకు నీతులు చెప్తున్నావా నువ్వు? మాకు నీతులు చెప్పే స్థాయికి చేరినావా? మున్సిపల్లో 3 సార్లు కౌన్సిలర్ నేను గెలిచిన, 2 సార్లు మా తమ్ముడు గెలిచిండు. మాకు నీతులు చెప్పే స్థాయి అనేది. మేము అవినీతి పరులమైతే ప్రజలు ఎప్పుడూ మమ్మల్ని గెలవనియరు. 3 సార్లు 2 సార్లు ఎందుకు గెలవనిస్తారు ప్రజలు? ఇదే నీ బీజేపీ నాయకులను ఊడగొట్టే కదా మేము కౌన్సిలర్లు అయింది. మా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి కూడా మొన్న అంతా ఫ్రీగా చెప్పిండు, దమ్ము అభివృద్ధి విషయంలో రా చూసుకుందాం, 14వ వార్డులో రాజీనామా చేస్తారని చెప్పి. సమాధానం లేదు దానికి. ఎందుకంటే ఉండదు. నువ్వు నికార్సైన లీడరు అయితే నా కౌన్సిలర్లను రాజీనామా చేయిస్తా. నువ్వు ఏ వార్డులో చేయించమంటే ఏ వార్డు కౌన్సిలర్ అయినా సరే రాజీనామా చేయిస్తా. వీళ్ళు 7గురే కాదు, ఏ వార్డైనా రాజీనామా చేయిస్తా. నువ్వు దమ్ముంటే వచ్చి పోటీ చేసి గెలు. నీ ఇష్టమున్న వాడు ఛాన్స్ ఇస్తున్నా. ఈవెన్ చైర్మన్ వాడైనా సరే రాజీనామా చేయిస్తా, రా అందులోకి పోటీ చేద్దా, దమ్ముంటే గెలువురా. కొడుక 1987లో మున్సిపాలిటీ అయింది. అది 13, ఇది 22 సంవత్సరాలు. 35 సంవత్సరాలులో 2019 వరకు మున్సిపల్ అభివృద్ధి, 2019 నుంచి 2022 మే వరకు మున్సిపల్ అభివృద్ధి విషయంలో చర్చకు రా. ఏ వార్డైనా సరే ఎక్కడైనా సరే అభివృద్ధి విషయంలో దమ్ముంటే చర్చకు రా. ఈరోజు మున్సిపాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి ఓర్వలేకనే ఏదో బట్ట కాల్చి మీద పడేసి మున్సిపాలిటీని బద్నాం చేద్దామనే ధోరణిలో నువ్వు ఉన్నావు. ఇంకా అభివృద్ధి జరుగుతుండే విజిలెన్స్ అధికారులను బెదిరించి టెండర్లు కాకముందే పనులు జరుగుతున్నాయని ఒక చిన్న కారణంతో అభివృద్ధి పనులు ఆపేస్తున్నావు. ఒకగా నీ ఇంటి పక్క రోడ్డు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. బ్రహ్మకుమారి రోడ్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ వర్క్ శాంక్షన్డ్, టెండర్ కాలేదు, టెండర్ అవుతుంది స్టార్ట్ చేద్దామంటే నువ్వు ఇవాళ ఆ వర్క్స్ అన్ని ఆపించినావు. ఇదా నువ్వు ప్రజలకు ఉపయోగపడే పనులు చేసేది? అధికారుల ప్రయత్నం, వాళ్ళ అధికారుల టెండర్ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటారు. అర్జెంట్ ఉంది, ఎమర్జెన్సీ ఉంది, వర్క్ చేద్దామని స్టార్ట్ చేయిస్తే
అభివృద్ధి ఎక్కడ జరిగితే ఎక్కడో టీఆర్ఎస్కు లాభం అవుతుంది, టీఆర్ఎస్కు ప్రజలు ఆదరిస్తారనే ఉద్దేశంతో బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పడి ఇలా అభివృద్ధిని ఆపినవును. పిచ్చి కుక్కలాగా మీడియాను ముందర పెట్టుకొని నడుస్తున్నాం. నువ్వు ఒక నాయకుని కాదు, ఒక లీడరు కాదు, నువ్వు ఒక షాడిస్టు. నేను ఈరోజు చెప్తున్నా, ఈ పనులన్నీ చూస్తుంటే ఒక షాడిజంతో ప్రజలను తప్పుదో పట్టించడానికి, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కాదు, ప్రజలను తప్పుదో పట్టించడానికి ఈరోజు ఈ పనులు చేస్తున్నావు. నీతి వాక్యాలు నువ్వు చెప్తావు, ఏదో ఈ మధ్యలో 2-3 నెలల నుంచి అక్కడక్కడ కొంతమందిని పార్టీలో జాయిన్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు ఒక మనిషిని పెడుతున్నావు, వాళ్ళతో ఒక నలుగురిని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నావు, రాత్రికి తాగిపిస్తున్నావు, పొద్దుగాల కండువాలు కప్పుతున్నావు, కండువా కప్పిన తర్వాత మళ్ళీ రాత్రికి తాగిపియాలి. నీ వ్యవహారం మాకు తెలియదా? నువ్వు చేసే పనులు మాకు తెలియదా? నువ్వు చేసే రాజకీయాల వల్ల ఈరోజు కుల సంఘాలు నష్టపోతున్నాయి, ప్రజలు నష్టపోతున్నారు, అభివృద్ధి కుంటుపడుతుంది. వీటన్నిటికీ సమాధానాలు చెప్పు. మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా, అభివృద్ధి విషయంలో నువ్వు ఖచ్చితంగా ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా చర్చకు సిద్ధం. మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో వార్డ్ వైజ్ ప్రతి విషయంలో. రెండో విషయం, నా కౌన్సిలర్లను అవినీతి పరులు అన్నావు. నేను ఇప్పుడు చెప్తున్నా, నువ్వేవైతే పేర్లు వాడినావో వాళ్ళను రాజీనామా చేయిస్తా. నువ్వు ఏ వాడుగా ఉన్నా కోరుకో, దమ్ముంటుంది పోటీ చేయి. అవినీతి ఎవరు? నా కౌన్సిలర్లా, నీ కౌన్సిలర్లా తెలుస్తుంది. మూడో విషయం, నీ కౌన్సిలర్ల విషయంలో అవినీతి విషయంలో, కౌన్సిలర్ల అవినీతి విషయంలో ఇప్పటికి కూడా చెప్తున్నా, ఎక్కడ కూర్చుందామో చెప్పు, ఆధారాలతో సహా నిరూపిస్తా. నువ్వు కూడా నిరూపియాలి. ఏదో నేను సాధిస్తా, నేను ఎలక్షన్ల ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసి నేనేదో పేరు సంపాదించుకుందాం అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ప్రజలు కూడా చాలా విజ్ఞానవంతులు, అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. అన్నీ ఆలోచించే నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేసిండో అనేది తెలుసుకునే 5 సార్లు మా నాయకుని గంప గోవర్ధన్ గారిని నువ్వు ఎమ్మెల్యేగా గెలిపించిండు. ఎస్, రాబోయే రోజుల్లో కూడా మాదే అధికారం. నీకు డిపాజిట్ కాదు, ముందు పార్టీ టికెట్ తెచ్చుకో, నువ్వు తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరించు. నువ్వు తెచ్చుకున్నా నీకు డిపాజిట్ రాదు, ఖచ్చితంగా ఇది చెప్తున్నాడు. ఎంతటి మూర్ఖుడు అంటే, నిన్న ఎమ్మెల్యే గారి ఇల్లు గురించి మాట్లాడి, మిషన్ భగీరథ ట్యాంకులు పక్కకున్నాయి, అవి పక్కకున్నాయి, ఓపెన్ ప్లేస్ ఉంది. అరే మూర్ఖుడా, తెలుసుకొని మాట్లాడని నీకు ఇంతకుముందు నుంచి అదే చెప్తున్నాను. వాస్తవాలు తెలుసుకో. అది లేఅవుట్ చేసిండ్రు, లేఅవుట్ చేసి అది ప్లాటు, ఆ ప్లాట్ పక్కకు ఓపెన్ ప్లేసు, లేఅవుట్తో సహా నీకు ముందర పెడతా. దమ్ముందా నీకు? ఒప్పుకుంటా, ముక్కునేలకు రాస్తావు తప్పని నువ్వు చేసిన ఆరోపణ. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నాలు ఇకనైనా మానుకో. నేను నా నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, మా తమ్ముళ్ళు ఇంతకుముందే చెప్పిండ్రు.
ఉరికిచ్చి బట్టలు కూడా తీసి ఉరికిచ్చే రోజులు ప్రజలు చేస్తారు, మేము కాదు. ప్రజలే బట్టలు కూడా ఉరికిచ్చి కొట్టిస్తారు మేము. ఇది గుర్తుంచుకో. వీటన్నిటికి కూడా నాకు సమాధానం కావాలి. చివరిగా మా నాయకుని చెప్పిండు, మీ కార్యకర్తలకు నాయకులకు సంస్కారాలు నేర్పుకొని, సంస్కారాలు నేర్పండి మీ నాయకులకని. మూర్ఖుడా, మా ఎమ్మెల్యే గారు మాకు నేర్పడం కాదు, ఫస్ట్ నువ్వు సంస్కారం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న తర్వాత నీ అనుచరులకు ఏమన్నా ఉంటే అది నేర్పు. అబద్ధాలు మాడడం మానుకో. ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయడం మానుకో. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటారు. మంచి పనులను ఎంకరేజ్ చేస్తాడు, చెడు పనులను ఆయన మొహం మీద చెప్తాడు. ఆయన మెంటాలిటీ ఏంది, ఆయన మనస్తత్వం ఏంది మాకు తెలుసు. నీతులు చెప్పించుకునే స్థాయిలో మేము లేము. తప్పకుండా రాబోయే రోజుల్లో అధికారం మాదే. నువ్వు ఎన్ని కుప్పు గంతులు వేసినా ప్రజలు నిన్ను నమ్మరు, నీకు డిపాజిట్ కూడా దక్కదు. కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు మొక్కు ఏం చేసావు? వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినావు, కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు మొక్కి అది మొక్కి ఎమ్మెల్సీ టికెట్ తీసుకున్నావు. 2 కోట్లు డిపాజిట్ చేసినావు. అప్పుడు ఇన్ఛార్జి మంత్రిగా అంటే సుదర్శన్ రెడ్డి గారు ఉండే ఇన్ఛార్జిగా. 2 కోట్లు డిపాజిట్ చేసినావు, బీఫామ్ తెచ్చుకున్నావు, నామినేషన్ వేసినావు, విత్డ్రా చేసుకున్నావు. కాంగ్రెస్ వాళ్ళు చేసుకోమల్లే. పోనీ నువ్వు స్థానిక సంస్థలకు చేసినావు కాబట్టి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు చేసుకోమల్లే. నువ్వు ఎందుకు విత్డ్రా చేసుకున్నావు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. బీఫామ్ తెచ్చుకున్నావు, నామినేషన్ వేసినావు, విత్డ్రా చేసుకున్నావు. ఈ ప్రశ్నకు కూడా నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి వెంకటరమణారెడ్డి. చెప్పే వరకు వదలము అనే వ్యక్తి దాన్ని వేలం ద్వారా కొనడం జరిగింది. దాన్ని బిట్స్ వైజ్ ఆయన అమ్ముకోవడం జరిగింది, వెంచర్ చేసుకోవడం జరిగింది. అయితే అప్పుడు ఫ్యాక్టరీ ఏదైతే మూతపడ్డదో, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు మేము ఆధారం కోల్పోతున్నాం, మాకు జీవనాధారం కోల్పోతున్నాం. దయచేసి మాకు కొన్ని ప్లాట్లు అంటే పనిచేసే వ్యక్తులకు 100 గదాలు 50 గదాలు కరెక్ట్ ఐడియా లేదు, ఇవ్వమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆన్ పేపర్ ఏది లేదు. ఓవరాల్గా మల్లేష్ గౌడ్ గారిని వాళ్ళు అడగడం జరిగింది. ఆయన ఇస్తా అన్నాడు అని వీళ్ళే చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి అన్న ఇట్లా ఇస్తా అన్నాడు, మాకు ఆధారం చూపించు. అయితే నేను దాన్ని మల్లేష్ గౌడ్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరు కూడా ఈవెన్ శంకర్రావు గారికి కానీ ప్రమేయం లేదు, ఆంజనేయులు గారికి కూడా ప్రమేయం లేదు. ఇంకా 19 ఎకరాల ల్యాండ్ మిగిలింది ఉంది వాళ్ళది. ఆ 19 ఎకరాల ల్యాండ్లో మీకు ఖచ్చితంగా మీకు ఆయన ఒప్పుకున్న విధంగా నేను మాట్లాడి ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా చెప్తున్నా నేను, వాళ్ళని పిలుస్తా, మల్లేష్ గౌడ్ని పిలిచి మాట్లాడతా, ఆ సమస్యను పరిష్కారం చేస్తాను. నేనేం చెప్తున్నా, అబ్దుల్లా నగర్ విషయంలో ఖచ్చితంగా కన్వర్షన్ అనేది ఖచ్చితంగా ల్యాండ్ ఓనర్స్ దగ్గర ల్యాండ్ కొనడం జరిగింది. మనం కొంటాం, గడువు పెట్టాం, 3 నెలలు 4 నెలలు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. 3-4 నెలల్లో డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. లాలా కన్వర్షన్కి అప్లై చేస్తారు, డీటీపీసీకి అప్రూవల్ పోతారు. అప్పట్లోగా ఎందుకు పెండింగ్ పెట్టాలని పనులు స్టార్ట్ చేసారు. దాంట్లో అడ్వాన్స్ స్టార్ట్ చేసేలో తప్పు ఏమన్నా ఉంది అంటే ఎక్కడైనా చర్చకు సిద్ధం. నువ్వు ఒక్క గజం అసైన్ ల్యాండ్ చూపించినా ఏ శిక్షకైనా సిద్ధమని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ జరిగిందేంది, వాళ్ళు డబ్బులు మొత్తం రిజిస్ట్రేషన్ కాగానే ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని 4వ కన్వర్షన్ పోతారు, డీటీసీపీ అప్రూవల్ పోతారు. ఖచ్చితంగా మోసం చేస్తలేరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, నీకెందుకే వెంకటరమణారెడ్డి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, వాడ కొనొద్దు అమ్మద్దు, నువ్వెందుకు చెప్తావా అంటే వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతామనే కదా. ఈరోజు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతామనేసరికి వాళ్ళు మీడియా ముందడికి వచ్చేసరికి నీకు కంట్రోల్ అయితే లేదు. వాళ్ళ శిష్యులు చెప్తారు,
పనికిరాని చెత్త నా కొడుకులు కూడా అడగొనొద్దు అని నీకేం అవసరం అయ్యా? ఆయన దుకాణం పెట్టుకున్నాడు, పబ్లిక్ తెలిసి ఇష్టం ఉంటే కొంటారు, లేకుంటే లేదు. అది పబ్లిక్ ఇష్టం కదా, మనం ఎవరం చెప్పొద్దు అనడానికి. నీకు ఆధారాలు ఉన్నాయి, నేను అదే అంటున్నా. నువ్వు అసైన్ ఒక్క గజంది సరే, కన్వర్షన్ కాలేదు, లేఅవుట్ కాలేదు, అవుతుంది. ఇవాళ కాకపోతే 2 నెలలు అవుతుంది, 2 నెలలకు అవుతుంది. అన్ని వెంచర్లు అట్లనే జరుగుతున్నాయి, దాంతో తప్పేమున్నది. ముందు వెనుక జరుగుతుంది. ప్రజల ముందుకు పెట్టిండ్రు, నా వెంచర్ ఇది, నా దారి ఇది, నీ ఇష్టం ఉంటే కొనుక్కో. బలవంతంగానైతే కొంటలేరు కదా, కొనిపిస్తలేరు కదా ప్రజలకి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు ప్రకటనలు. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతిన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. అమ్మా, ఏమైంది? నాన్నగారికి ఆయాసంగా ఉంది. షుగర్ పేషెంట్ కదా, భయంగా ఉంది. ఈ సమయంలో ఎక్కడికి తీసుకువెళ్ళాలి? అమ్మా, భయపడకు. ఎండి జనరల్ ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో డయాబెటిక్ అండ్ క్రిటికల్ కేర్ లో గత 11 సంవత్సరాల నుండి నమ్మకమైన వైద్య సేవలు అందిస్తున్న మన జాగృతి హాస్పిటల్ కి వెంటనే తీసుకుని వెళ్దాం. బీపీ, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్, అన్ని రకాల జ్వరాలు, ఆయాసం, కేళ్ల నొప్పులు వంటి ఎటువంటి ఎమర్జెన్సీ అయినా 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మీ జాగృతి హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కామారెడ్డి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ, సుఖ, చర్మ సౌందర్యానికి, అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్టాండ్ ప్రక్కన, కామారెడ్డి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4:30 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్యశ్రీ పథకంను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 100% సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలని కోరారు. ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ఆరోగ్యశ్రీ అమలుపై జరిగిన శిక్షణ కేంద్రానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి వారం రోజులకోసారి ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన వైద్యులు ప్రజా మన్ననలు పొందుతారని చెప్పారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, పిహెచ్సిలకు ఆరోగ్యశ్రీ పథకం లాగిన్లు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం అమలుపై వైద్యాధికారులు నితిన్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, డిప్యూటీ డిఎంహెచ్ఓలు, వైద్యాధికారులు, ఆర్బీఎస్కే వైద్యులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఇది అన్ని టైంకి ఉండకపోవడం, ఏదైనా వచ్చేస్తే కూడా వాళ్ళని సరిగా చూడకపోవడం, దానివల్ల ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతుంది మొత్తం. దేశే మా కర్మ ఇట్లాంటి డాక్టర్ వచ్చారు మా ఫెసిలిటీలో, దయచేసి ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. నౌ వి విల్ హ్యావ్ జీరో టాలరెన్స్. ఈ రిపోర్ట్స్ అవన్నీ ఎవ్రీ వీక్ వి ఆర్ సీయింగ్. ఏమవుతుందంటే ఏదో జూమ్ మీటింగ్ పెడుతున్నారు, చెప్తున్నట్లు అయిపోయింది అది. కానీ యు ఆర్ నాట్ లుకింగ్ అట్ పేషెంట్స్ చూపిస్తున్నామని మీరు చూడట్లేదు. పేషెంట్స్ వదిలేస్తే వీ కెన్ డూ లెఫ్ట్ అండ్ రైట్ అండి. మీరు ఇఫ్ యూ వాట్ యూ థింక్ ఈ సిస్టంలో మీరు ఉంటేనే అది అవుతుంది, అట్లా కాదు. నీట్ ఎగ్జామ్ కూడా. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి.